అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం శ్రీ సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, నా నామాన్ని స్మరిస్తూ నా చేతిలోని బంగారు ముద్దను తాకు నాయనా. నువ్వు కోల్పోయిన సంతోషాన్ని ఇవ్వబోతున్నాను బిడ్డ అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చేతిలోని బంగారు ముద్దను తాకి బాబా చెప్పే శుభవార్తని వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నువ్వు ఎన్నో రోజుల నుండి కోల్పోయాను అని బాధపడుతున్నా ఒక అద్భుతమైన కానుక ఈ బాబా నీకు ఈరోజు అందివ్వబోతున్నాడు బిడ్డ. ఒక్కసారి మనసారా ఈ సాయిని తలుచుకొని నా చేతిలో ఉన్నటువంటి ఈ బంగారు ముద్దను తాకు నాయనా. గత కొద్ది రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధంతా ఈ రోజున తొలగిపోవడంతో నీ మనసు ప్రశాంతంగా మారబోతుంది నాయనా. చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకొని ఉన్నావు. ఇప్పుడు ఆ బెంగంతా తొలగిపోబోతుంది నాయనా. నన్ను నమ్మిన వారికి ఎప్పుడైనా అన్యాయం అనే మాట ఈ బాబా మాట ఉంటుందా? ఉండదు కదా బిడ్డ. కొంచెం ఆలస్యంగా అయినా సరే మీరు కోరుకున్నవి అన్నీ కూడా తప్పకుండా ఈ బాబా మీకు అందిస్తాడు. కష్టాలు ఏవీ కూడా శాశ్వతమైతే కాదు బిడ్డ. అందుకు మీ జీవితంలో జరగబోయేదే సాక్ష్యంగా మారబోతుంది. ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి నాయనా. ఈరోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవుతాయి. ఇక నుండి అన్నీ శుభకరమైన రోజులే రాబోతున్నాయి నాయనా. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కి తీసుకొని నీకు ఇవ్వలేను కదా. కానీ ఈరోజు మాత్రం చెబుతున్నాను, నువ్వు కొన్ని కోల్పోయిన వాటిని మాత్రం తప్పకుండా నీ వద్దకు చేర్చబోతున్నాను నాయనా. నీ చేతికి అందుతుంది. ఇకపై కూడా నీకేదైనా దూరం అయ్యిందో అవన్నీ కూడా తిరిగి నీ చెంతకు చేరుతాయి. అది ధనమే అవ్వచ్చు, ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమ అవ్వచ్చు, నీ కుటుంబంలో మంచి బంధం అవ్వచ్చు నాయనా. అలాగే మీ కుటుంబం అంతా సంతోషంగా మారిపోయే సమయం అవ్వచ్చు. అది కూడా ఈ రోజుతో మొదలవుతుంది నాయనా. నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా లభించబోతుంది. నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ చక్కగా అమలు కాబోతున్నాయి బిడ్డ. భవిష్యత్ కోసం నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కూడా నీకు విజయాన్ని కలిగించేలా చేస్తాయి నాయనా. ఆ తర్వాత నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా జీవించవచ్చు. కొన్నిసార్లు నీపై నాకు చాలా ఆగ్రహంగా ఉంటుంది నాయనా. అందరినీ కూడా చాలా సులభంగా గుడ్డిగా నమ్మేస్తావు. ఎందుకు చెప్పు? మంచివారు ఎలా ఉంటారో చెడ్డవారు కూడా ఉంటారని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా. మరి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది నాయనా. ఏమరపాటుగా ఉన్నావు అంటే నిన్ను ఎలాగైనా సరే అణిచివేసి వారు గొప్ప స్థాయికి వెళ్ళాలని చూస్తూ ఉంటారు నాయనా. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పడిన ఇబ్బందులన్నీ నీకు గుర్తున్నాయి కదా. మరి నీ పరిస్థితుల వలన నీకు ఆ స్వభావం కూడా సహజంగా వచ్చి ఉంటుంది. నువ్వు అందరూ కూడా మంచివారే, నా వారే అని అనుకుంటూ ఉంటావు. నీ ప్రతి కోరిక మనసులోనే దాచుకుంటూ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునే సామర్థ్యం కలవాడివి బిడ్డ. జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కదా. అలాగే చేశావు కూడాను.
నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నీ మనసులో కోరికలన్నీ అదుపులో ఉంచుకోవాలని నీ కోసం నువ్వు ఏది ఆలోచించుకోకుండా ప్రతి ప్రయత్నాన్ని చాలా ఇష్టంగా స్వీకరించావు. ఎన్ని బాధలు వచ్చినా భరిస్తూ వచ్చావు. అలాగే ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించావు నాయన. ఇక నువ్వు సాధించవలసింది నీకున్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే. దానికోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలను చేశావు. అలాగే ఎన్నో రోజుల నుండి శ్రమిస్తూ వచ్చావు బిడ్డ. ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనాలు కనిపించలేదని బాగా దిగుల్లో ఉన్నావు. కానీ ఇక నుండి చెబుతున్నానుగా, నీకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని విజయాలే ప్రాప్తిస్తాయి బిడ్డ. నువ్వు ఎలాగైతే జీవితానికి ఏమేమి కావాలని కలలు కన్నావో వాటన్నిటినీ కూడా ఈ బాబా నీకు ఇవ్వబోతున్నాడు. వాటి కోసం నువ్వు ఎవరినైతే వదులుకున్నావో వారిని కూడా తిరిగి పొందుతావు. నీలో ఉన్న మంచి లక్షణం ఏమిటో తెలుసా? నీ కళ్ళకు ఏదైనా కనిపిస్తే అది వెంటనే కావాలి అని ఎప్పుడూ కూడా కోరుకోవు. నీకు ఎంతవరకైతే అవసరమో, ఎంతవరకు దాని వలన లాభమో అనే దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తావు నాయన. అలా నీ మనస్సును అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా నిర్మలంగా ఉంటావు. అయితే మానవ జన్మను ఎత్తిన తర్వాత మనిషికి కొన్ని కోరికలంటూ సహజంగా ఉంటాయి కదా. అలాగే ఆ కోరికలు నెరవేరనప్పుడు మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత కాదనుకున్నా నీకు కూడా బాధ ఉంటుంది కదా బిడ్డ. ఇక నుండి బాధపడవలసిన అవసరం లేదులే. నీకు ఆర్థికంగా అన్నీ సమకూరేలా వరాన్ని ఇవ్వబోతున్నాను. అది కూడా ఈ గురువారం నుండి ఒక మంచి శుభసూచకాన్ని నీకు తెలియజేయబోతున్నాను నాయన. అవసరమైనవి, నీ కుటుంబానికి కావలసినవి అన్నీ కూడా కొనుక్కొని సంతోషంగా ఉండే అంత లాభాన్ని ఈ బాబా నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇక నుండి నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో ఎలాంటి బాధలు లేకుండా వారిని సంతోషపరిచే విధంగా ప్రయత్నం చెయ్యి. ఇక నువ్వు వేదన అనుభవించే పరిస్థితి అయితే తీసుకురాను నాయనా. అది నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతలా బాధ కలిగించేలా చేస్తాయో, ఎన్ని సమస్యలు మీ చుట్టుముట్టాయో నాకు బాగా తెలుసు నాయనా. మీ కుటుంబం ఎప్పుడూ కూడా అదే పనిగా వాటి గురించి తలుచుకుంటూ ఉంటున్నారు. జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనసును పాడు చేసుకోవద్దు. అలాగే వారికి తగినటువంటి ధైర్యాన్ని నీ ద్వారానే అందివ్వాలి బిడ్డ. మేము ఏమి తప్పు చేశాము, మాకు ఉన్న దాంట్లో మేము ఆపదలో ఉన్నవారికి ఏదో ఒక సహాయమే చేశాము. కానీ మేము మాత్రం ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాము, ఎన్ని బాధలు పడుతున్నాము తండ్రి. అసలు మంచికి రోజులే లేవు అంటూ ప్రతి నిత్యం కూడా నీ కుటుంబంలో ఉన్నవారు నన్ను ప్రశ్నిస్తూనే ఉంటే వారికి ఏమని సమాధానం ఇవ్వాలి? వారికి వారే ఏదో ఒక రోజు తెలుసుకుంటారని నేను కూడా అంతా చూస్తూ ఉంటున్నాను బిడ్డ. మీరు చేసిన మంచి పనులు ఏవీ కూడా వృధా కావు. అమాయకత్వంతో, మంచితనంతో అందరినీ నమ్మి సహాయం చేశారు. మీకు మంచే జరుగుతుంది తప్ప ఎప్పుడూ కూడా కీడు జరగదు నాయన. కానీ మీ దగ్గర కొందరు సహాయం పొందిన వారు మిమ్మల్ని ఎంతో మోసం చేశారు. వారు కూడా అవకాశవాదులు కాబట్టి మీకోసం మీ ఇంటి తలుపు తట్టారు. అన్ని రకాల పాపకర్మలను అనుభవించేశారు నాయన. ఇక మీరు చేసినటువంటి పుణ్యకర్మలను అనుభవించేందుకు కూడా సమయం రాబోతుంది. మీ పిల్లల భవిష్యత్ గురించి కూడా ఏమీ భయపడనవసరం లేదు నాయన. వారికి అన్ని విధాలా మంచే జరుగుతుంది. మేము అందరికీ మంచి చేశాము, అందరికీ సహాయం చేశాము. కానీ మా పిల్లల భవిష్యత్ గురించి మాత్రం ఆలోచించుకోలేదు అనుకుంటూ ఇప్పుడు బాధపడనవసరం లేదు నాయన. జీవితంలో ఎనుదిరిగి చూసుకునేటువంటి అవసరమే లేకుండా ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని మీకోసం కేటాయిస్తాను. ఇక నుండి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి బిడ్డ. సహాయం కోరుతున్న వారు మీ నుండి నిజంగా సహాయాన్ని కోరే అడుగుతున్నారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకొని పూర్తిగా తెలుసుకోండి. అలాగే ఒకటి గమనించండి బిడ్డ,
నువ్వు దాన ధర్మాలు చేసి నష్టపోయిన తర్వాత ఎవరైతే నీ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరించారో, ఎవరైతే మీరు నిజంగా కష్టాలలో ఉండి మీరు సహాయం పొందుతారని తెలిసి కూడా మీ దగ్గరకు రాలేదో వారి గురించి కూడా తెలుసుకోండి. వారి గురించి పూర్తిగా విడిచిపెట్టండి. అవకాశవాదులు అంతే నాయనా. అవసరం తీరిపోయిన తర్వాత మీ చుట్టుపక్కలకు కూడా రారు. ఇప్పుడు మరలా మీ పరిస్థితులన్నీ సక్రమంగా మారడం మొదలవబోతున్నాయి. సంతోషంగా నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉండాలని ఈ బాబా ఎప్పుడూ కోరుకుంటాడు. ప్రతి నిత్యం నా నామాన్ని జపిస్తూ ఉండండి. మీ పూర్తి బాధ్యతలను నేను తీసుకున్నాను అని ఎప్పుడూ మర్చిపోకండి నాయనా. సంతోషంగా ఉండండి. మీకు అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.